ఇజ్రాయెల్ అయితే గ్రేట్ థన్బర్గ్ వ్యవహారంలో మొహమాటం లేకుండానే ముందుకెళ్ళింది. గ్రేటా థన్బర్గ్ విషయంలో తమ సైన్యం అదుపులో తీసుకున్న పర్యావరణ ఉద్యమకారిని గ్రేటా థన్బర్గ్ని ఆమె స్వదేశమైన స్వీడన్కి తిప్పంపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాకు మానవతా సాయం అందించేందుకు బ్రిటిష్ జెండాతో ఉన్న మద్లిన్ నౌకలో ప్రయాణిస్తున్న గ్రేటా సహా 12 మంది ఉద్యమకారులు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అదుపులో తీసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ళలో గ్రేటాతో పాటు మరో 3 ఇజ్రాయెల్ని విడిచి వెళ్ళడానికి అంగీకరించారని, దీంతో వాళ్ళని స్వదేశాలకు పంపించేశామని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంగళవారం ఎక్స్లో పేర్కొంది. విమానంలో ఆమె కూర్చొని ఫోటోను జడ్జ్ చేస్తూ గ్రేటా తొలుత ఫ్రాన్స్కి, అక్కడి నుంచి స్వీడన్కి ప్రయాణం అయ్యారని తెలిపింది. ఆంక్షలను ఉల్లంఘించి తమ సముద్ర జలాల్లో ప్రవేశించినందుకు ఉద్యమకారులను అదుపులో తీసుకున్నట్టు వెల్లడించింది. గాజాకు వెళ్తామని పట్టుబడుతున్న మిగతా ఉద్యమకారులను నిర్బంధంలో ఉంచి విచారణ జరుపుతున్నామని తెలిపింది. గాజాకు వెళ్తుండగా తాము అడ్డగించింది సాయం అందించడం కోసం వెళ్తున్న నౌక కాదని, కేవలం సెలబ్రిటీల సెల్ఫీ యాత్ర నౌకని ఇజ్రాయెల్ విమర్శించింది. నిరాయుధులైన ఉద్యమకారులను అరెస్ట్ చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు విమర్శించిన ఈ పరిణామాల నేపథ్యం ఇజ్రాయెల్ మంత్రులు ఇతామర్ బెంజివిర్, బెజావెల్, స్మోత్రిచ్లపై బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, నార్వే ఆంక్షలు విధించాయి. వాళ్ళని తమ దేశాల్లోకి రానివ్వబోమని ప్రకటించినాయి.